హాయ్ అండి. నమస్తే. నేను మీ తేజస్విని. ఈరోజు మినపగారెలు అంటారు. అలాగే ఉద్దివడ కూడా అని అంటారండి. వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇందులో కాంబినేషన్‌గా చట్నీ, సాంబార్ అయినా బావుంటుంది. ముందుగా అయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఉద్దిబ్యాళ్ళు తీసుకుందామండి. ఒక 2 గ్లాసెసు ఒక 6 అవర్స్ దాకా బాగా నానబెట్టుకుందాము. అలాగే ఒక చిన్న టీ గ్లాస్ అన్ని బియ్యం కూడా అందులోకే వేసి బాగా నానబెట్టుకున్న తర్వాత మిక్సీలో పిండి కొద్ది కొద్దిగా బ్యాళ్ళు వేసుకుంటూ వాటర్ ఎక్కువగా వేయకోకుండా కొద్దిగా వేద్దాం. ఎందుకంటే పిండి ఎక్కువ అలా వేసుకున్న తర్వాత ఒక 2 గంటల పాటు పిండి మీద మూత పెట్టి బాగా పిండిని నాననిచ్చుకుందాం. అలా నానిన తర్వాత ఇందులో కట్ చేసిన పచ్చిమిర్చి, అలాగే కట్ చేసిన కొత్తిమీర, అలాగే కొద్ది కరివేపాకు వేసి అంతా పిండిని బాగా మిక్స్ చేసుకుందాము. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుందాం. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సోడా పొడి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని చేతిని అందులో ముంచుకుంటూ ఈ తడి ఉండడం వల్ల పిండి మన వేళ్ళకు అంటుకోకుండా ఈజీగా వడ వేసేకి వస్తుందండి. ఇలా మధ్యలో హోల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇప్పుడు ఆయిల్ అయితే బాగా కాకింది. వడలన్నీ అందులోకి వేసుకొని ఇక్కడ ఒక స్మాల్ టిప్ చెప్తున్నానండి. ఇలా ఆయిల్లో కింద వడ అతుక్కుపోతూ ఉంటాయి. అలా అతుక్కోకుండా ఉండాలంటే అందులోకి ఒక ఆయిల్ బాగా కాగినాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేయండి. ఇలా అతుక్కోకుండా ఫ్రీగా వడ తీయడానికి వస్తుంది. ఇలా రెండో వైపు కూడా బాగా కాల్చుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకున్నాము. ఇప్పుడు మన వడ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇలా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.